చాలా ఈజీగా అయితే పిల్లో కవర్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ క్లాత్‌ని ఇట్లా ఫోల్డ్ చేశాక 2 ఫోల్డ్‌లోనే ఫోల్డ్ చేసుకొని మన పిల్లో ఎంత మెజర్‌లో ఉందో చూసుకొని చేసుకోవడమే. నేను హార్ట్ షేప్ అనేది ఎలా డ్రా చేశానో చూపిస్తున్నాను. మన క్లాత్ ఎంత ఉంటే అంత ఫోల్డ్ చేసుకొని ఇలా నాకైతే 8 ఫోల్డ్ అయితే ఉంది. సో, అలా అయితే మార్క్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇది జార్జెట్ క్లాత్ కదా! కొంచెం జారుతూ ఉంది. కొంచెం చూసుకొని ఇలా కట్ అయితే చేసుకోవాలి. యాక్చువల్‌గా అయితే ఈ 2 ఫోల్డ్ స్టిచ్ చేస్తే బాగుండేది. నేను తర్వాత మళ్ళీ స్టిచ్ చేసేసాను. వీడియోలో చూపించినట్టు ఇలా అయితే స్టిచ్ చేశాను. కొంచెం క్లాత్ అనేది మిగిలించుకోవాలి. అందులో నుంచెళ్ళి మనం క్లాత్ అనేది వేసుకోవాలి. క్లాత్ కొంచెం జారుతుందని నేను పిన్స్ కూడా పెట్టుకున్నాను. అలా క్లాత్‌ని రివర్స్ చేసుకొని అందులో క్లాత్ ఉంటుంది కదా! సో, అవన్నీ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేశాక అందులో అంతా క్లాత్ వేసుకొని ఇంకొకటి ఉంది కదా! సో, అది కూడా నేను స్టిచ్ చేసి అందులోనే వేసేసాను. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి. సేమ్ పిల్లో కవర్ కూడా జస్ట్ నేను 3 సైడ్ మాత్రమే స్టిచ్ చేశాను. వన్ సైడ్ అంతా ఫోల్డింగ్‌లోనే ఉంది. సో, ఇలా పెట్టాక మనకి పిల్లో ఉంది కదా! సో, అందులో వేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా సింపుల్‌గా పిల్లో కవర్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు.